తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ టీడీహెచ్ అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి. అక్షంతలతో ఆశీర్వదించి పసుపుతో పచ్చగా ఉండాల్సిన మీ చేతులు ఎత్తురుతో తడిసిపోకూడదు. ఎంతో మంది ఆడపిల్లలకి మీ చేతులతో మంగళసూత్రాలు దానం చేశారు. అదే చేతులతో ఈ రోజు ఆడపిల్ల మెళ్ళో పసుపు తాడు తెచ్చుతారా? తీసుకెళ్ళు. ఈ రోజు నుంచి ఇంటికి వాడికి ఎటువంటి సంబంధం లేదు. ఇక మీద వాడిని ఎవరి కన్నెత్తు చూడకూడదు, పన్నెత్తు మాట్లాడకూడదు. ఆ మాట ఎవరు జవదాటినా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలేదు. కన్న తండ్రి మాట లెక్క చేయని వాడు ఒక పనికిమాలినాడు. వాడు నమ్మి తాలి కట్టించుకున్న ఆ పిల్ల ఒక పనికిమాలి. ఇద్దరు కలిసి ఏం వదిలేస్తారో నేను చూస్తాను. వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి దిక్కుమాలి బతు బతకండి. వెళ్ళండి. నేను గౌరవించే వెలకట్లేని ఆస్తి మీరుండగా ఈ ఆస్తులన్నీ నాకెందుకు? ఇదేనమ్మా నా ప్యాలెస్. నువ్వు కాపురం చేయబోయే గోపురం. ఇదిగో తాళం చెవి, లోపలికెళ్ళి చూడమ్మా. ఏం బావా, సొంత ఊర్లో ఇల్లు చూసుకుంటే పోయేదిగా, ఎందుకు ఇలా 10 మైళ్ళ దూరంలో ఉండాలనుకుంటున్నావు? నా మొహం కూడా చూడని మా నాన్నగారు పంతం పట్టారు. ఒకే ఊళ్ళో ఉంటే ఎదురుపడినప్పుడల్లా ఇద్దరికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఏమ్మా, ఎలా ఉంది నా వైట్ హౌస్? మీరు చెప్పిన వైట్ హౌస్ లో వైట్ లేదు గాని ఇల్లు మాత్రం చాలా కళగా ఉంది. ఏమండి, మీరేమీ అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పు. మనం పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. మీ వాళ్ళు మా వాళ్ళందరూ మనం కష్టాలు పడతామని అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ మనల్ని చూసి ముక్కు మీద వేలేసుకునేలా మనం ఎదిగి చూపించాలి. అవునవును, బాగా ఎదిగి చూపించాలి. అందుకని మనం జీవితంలో పైకి వచ్చే వరకు ఫస్ట్ నైట్ లాంటి విషయాల్ని కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది. అప్పుడే మనకి ఇంకా త్వరగా అనుకున్నది సాధించాలని పట్టుదల పెరుగుతుందండి. ఏమంటారు? చూసారా, బల్లి కూడా శుభం పలికింది. అవునవును, ఆ బల్లికి పెళ్ళై ఉంటే కదా. మీకేం అభ్యంతరం లేదుగా? అబ్బే, బల్లికి లేని అభ్యంతరం నాకెందుకు? ఎక్కడికి వెళ్తున్నారు? అదే, బల్లి మళ్ళీ శుభం పలికే వరకు బయట పడుకుందామని. ఫస్ట్ నైట్ వద్దని చెప్పాను కానీ బయట పడుకోమని చెప్పలేదుగా. ఒకే గదిలో ఉన్నా కూడా మనం నిగ్రహంగా ఉండొచ్చు. అవునవును, ఒకే గదిలో ఉన్నా కూడా మనం నిగ్రహంగా ఉండొచ్చు.
స్వామియే శరణమయ్యప్ప. అదేంటి కింద పడుకుంటున్నారు? ఒకే మంచం మీద పడుకున్నా మనం నిగ్రహంగా ఉంటే ఏమీ జరగదు. చూసారా చూసారా, మళ్ళీ బలి తదాస్తు పలికింది. నే చెప్పింది కరెక్ట్ అన్నమాట. అవునవును, ఆ విషయం బల్లికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వస్తాను. ఏమైంది ఏమైంది స్వప్న? ఏమైంది స్వప్న? ఏమండి, మీరేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను. మన ఫస్ట్ నైట్ వాయిదాని వాయిదా వేద్దాం. మరి బల్లి తల్లి, ఆహా భలే బల్లి తల్లి. నా ఏంటి శ్రీవారు మంచి హుషారుగా ఉన్నట్టున్నారు? బల్లి శుభం పలికిందో. అమ్మో, ఇప్పుడా? నా వల్ల కాదు. బల్లి రాత్రి అరిస్తే మిడ్ నైట్ మసాలాకి శుభం పలికినట్టు, పగలరిస్తే ఫుడ్ పెట్టే పని దొరకటానికి శుభం పలికినట్టు మనకు ఉద్యోగం వచ్చిందో. నిజమా? ఎక్కడ? బస్ కంపెనీలో ఏ ఉద్యోగం? ఓనర్. ఓనరా? అదే ఓనర్ తర్వాత ఓనర్ అంతటి ఉద్యోగం అనమాట. మొత్తం పెత్తనం మందే. ఏ పని చేసినా క్లియర్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. సరిగ్గా పని చేయలేదనుకో ఓడ బీకేస్తా, విసిరి పారేస్తా. అమ్మో, ఓడ పీకేస్తా విసిరి పారేస్తా అంటున్నారు. అవేమన్నా బస్ టైర్లా? చచ్చా, నా కింద పనిచేసే ఉద్యోగస్తులు అన్నమాట. కఠినంగా ఉండక తప్పదు. అసలు మా ఓనర్ నా మీద ఎన్ని బరువులు బాధ్యతలు పెట్టాడు తెలుసా? అన్ని నేనే మొయ్యాలి. అయ్యో, చాలా కష్టమైన ఉద్యోగంలా ఉంది. అబే అదేం లేదు స్వప్న, ఓనర్ అయినా కూర్చొని పని చేస్తాడు, కానీ మనం మాత్రం హాయిగా పడుకొని పని చేస్తాం. ఫోన్లేండి, దేవుడి దేవుళ్ళ మంచి ఉద్యోగం దొరికింది. అది పడుకొని చేసే ఉద్యోగం. అవునవును. అంతేగా స్వప్న, 500 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. 500? 1000 వేస్తా ఉన్నారు. కాదు కోడతో సరిపోదని చెప్పి ముక్కి పిండి మరి 500 వసూలు చేసుకొచ్చాను. మీ ఇంగ్లీష్ తెలివి తెల్లారినట్టే ఉంది. ఏ ఇంగ్లీష్ లో తప్పుందా? కాదు, లెక్కల్లోనే తప్పుంది. సర్లే గానీ నేను బజార్కి వెళ్ళి ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి లిస్ట్ రాసి తీసుకురా. అలాగే. స్వప్న ఆకలేస్తుంది, త్వరగా రా. వస్తున్నా. ఇదిగోండి లిస్టు, 250 రూపాయలు. మరి మిగిలిన డబ్బు? మొత్తం డబ్బులు ఒకేసారి ఖర్చు పెడితే ఎలా? కొంచెం పొదుపు చేస్తే అవసరానికి కరెక్ట్ ఉపయోగపడతాయి. కరెక్ట్. ఏమండి, సరుకులన్నీ దగ్గరుండి జాగ్రత్తగా తీసుకురండి. అలాగే అలాగే. హాయ్ బావా. ఏంట్రా కళ్ళజోడు పెట్టి స్టైల్ మార్చేసావు? మనకు బస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? ఓనర్ తర్వాత ఓనర్ అంతటి ఉద్యోగం. మొత్తం పెత్తనమంతా మనదే. ఏ పని చేసినా అంతా క్లియర్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. ఓనర్ కూడా కూర్చొని పని చేస్తాడు, నువ్వు మాత్రం పడుకొని పని చేస్తావు. ఆ ఉద్యోగమేగా? యా యా, భలే తెలుసుకున్నావు బావా. ఆ ఉద్యోగంలో నీకంటే ముందే ఇంకెవరు చేరుండాలి. కరెక్ట్. ఎవడో కుర్రకుంక చేరాడంట. ఎవరు ఇంటారది? ఆ కుర్ర కుంకనే నేనే. ఆ? లే, లే, పద సరుకులు కొందాం. అలాగే. సోదర సోదరీమణులారా, ఆలసించిన ఆశాభంగం. మంచి తరుణం మించిన దొరకదు. మీరు కోరుకున్న చీరలు గొప్ప తగ్గింపు ధరలు. సంక్రాంతి కానుకగా చందన వారు వందనాలతో మీకు అందిస్తున్న గొప్ప డిస్కౌంట్. ఒక చీర కొంటే మరొక చీర ఉచితము. రండి రండి, త్వరపడండి. ఉన్నది ఒకటే చీర, దాన్ని ఉతికి ఆరేశాను. అది ఆరే వరకు ఈ షర్టు లుంగి వేసుకున్నాను. ఇదేంటి బావా, సరుకులు కొంటానని బయలుదేరి మొత్తం డబ్బంతా పెట్టి చీరలు కొనేసావు? అది కాదురా, తను వచ్చినప్పుడు నుంచి ఒక చీరతోనే ఇబ్బంది పడుతుంది. మార్చుకోవడానికి ఇంకో చీర కూడా లేదు, అందుకే కొన్నాను. నీ చీరల సెంటిమెంట్ బాగానే ఉంది, మరి సరుకుల మాట ఏంటి? స్వప్న దగ్గర ఇంకో 250 రూపాయలు అనేగా, దాంతో సరుకులు కొంటా. ఆహా, నిన్ను చూస్తుంటే నాకు తొందరలో పెళ్లి చేసుకోవాలని బావా. చేసుకో మరి, ఆలస్యం దేనికి? తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ చీరల కొట్టో డిస్కౌంట్ ఎత్తేస్తే ఎందుకైనా మంచి కనుకొస్తాడు. వద్దులే వద్దులే, ఉంటాయి.